హలో మామ, తిన్నామా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇండో అరేబియన్ మండీ హౌస్కి వచ్చాం. సో ఇప్పుడు మనం వీళ్ళ ఫ్యామిలీ సెక్షన్ కి వచ్చేసాం. ఫ్యామిలీ సెక్షన్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర టూ సెక్షన్స్ ఉన్నాయన్నమాట, ఫ్యామిలీ సెక్షన్ అండ్ జనరల్ సెక్షన్. జనరల్ సెక్షన్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. ఇక్కడికి వచ్చాక బ్యాచులర్స్ కానీ లేకపోతే ఓన్లీ బాయ్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా కూర్చొని తినొచ్చు. ఫ్యామిలీ సెక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్, అండ్ మీరు మీ బ్రదర్ తో కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అలా వచ్చినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు అమ్మాయికి ఒక ప్రైవసీ ఉండాలి కాబట్టి, సో వీళ్ళు అరేబియన్ స్టైల్లో వీళ్ళ ఫ్యామిలీ సెక్షన్ కూడా మంచిగా డిజైన్ చేశారు. చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ థింగ్స్ ఉన్నాయి. మేము అవి మీకు చూపిస్తాం ఒక ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. సో అరేబియన్ మండీ అంటేనే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. నార్మల్ మండీస్ అరేబియన్ మండీకి డిఫరెంట్ ఏంటంటే వీళ్ళ యూజ్ చేసే ఆ ఫ్లేవర్స్ కానీ లేకపోతే కుకింగ్ ప్రాసెస్ కానీ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా. మంది అంటే ఏదో ఒక చోట కింద కూర్చొని తినేయలేము కదా. సో ఆ అథెంటిక్ ఫీల్ అనేది మనకి రావాలి కాబట్టి వీళ్ళ యూజ్ చేసిన సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చాలా మంచిగా ఉంది. సో వీళ్ళ దగ్గర మనకు మాక్టైల్స్ ఉన్నాయి. మాక్టైల్స్ లో మనకు వర్జిన్ మొజితో, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్, సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా వీళ్ళ దగ్గర అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇప్పుడు మనకు సూప్ వచ్చేసింది. సూప్ అసలు ఎందుకు ఇస్తారు మండి తినేటప్పుడు అంటే, అలా స్లోగా వేడిగా అలా లోపలికి వెళ్ళిన తర్వాత మన క్రేవింగ్స్ అలా కూల్ గా అలా పైకి రావాలన్నమాట. సో వీళ్ళ దగ్గర సూప్ ఎంత బాగుంటుందంటే నేను ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను. నాకు వేరే మండీస్ గురించి పెద్ద ఎక్కువ తెలియదు. ఇక్కడ సూప్ ఎందుకు బాగుంటుందని నేను అంటున్నానంటే, మనకు బయట చికెన్ సూప్ ఇస్తాడు, మటన్ సూప్ ఇస్తాడు, ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. వీళ్ళ దగ్గర మాత్రం ప్యూర్ మటన్ సూప్ ఉంటుంది. నేను ఎప్పుడైనా వెజ్ మండి తినడానికి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి వెజ్ మండి తినాలనిపిస్తుంది. అప్పుడు కూడా నేను ఫస్ట్ మటన్ సూప్ తీసుకొని వెజ్ మండి తింటాను. సూప్ ఎంత క్లియర్ గా, ఎంత అంటే మరీ థిక్ గా కాకుండా మరీ లిక్విడ్ గా కాకుండా మీడియం గా వాళ్ళు మెయింటైన్ చేసి ఆ ఫ్లేవర్, ఆ అరోమా, ఇక్కడ సూప్ పెట్టిన వెంటనే నాకు స్మెల్ అనేది అలా నా నోట్లోకి అలా వెళ్ళిపోతుంది. సో అంత బాగుంటుంది అనమాట సూప్. సూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సూప్ బాగాలేకపోతే మనం మండి డెఫినెట్ గా తినలేదు. సో అందుకే సూప్ ఈజ్ స్టార్టర్ అనమాట. మండికి ఎవరైనా వెళ్తే సూప్ అనేది మనకి స్టార్టర్. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చాలాసేపు వెయిట్ చేస్తున్నాం మండి ఎప్పుడు వస్తుందా ఏంటి అని. చాలా కలర్ఫుల్ గా, టేస్ట్ఫుల్ గా, ఆ ఫ్లేవర్ఫుల్ గా అసలు అలా తీసుకొని వస్తుంటే అలా మంచి స్మెల్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం అసలు ఈ ప్లేట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్ గా మనకు ఒక చిన్న మీమ్ ఉంటది కదా, కంచమేంట్రా ఇంత ఉంది అని. ద సేమ్ వే ఇది కూడా చూడడానికి అలాగే ఉంది. సో ఇందులో మనకు టూ టైప్స్ ఆఫ్ రైస్ ఉందన్నమాట, కప్సా రైస్ అండ్ మండి రైస్. కప్సా రైస్ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్పైసీగా, అంటే ఇప్పుడు స్పైసీగా ఎవరైతే మంచిగా తింటారో, పర్టికులర్ గా నేను రాయలసీమ ఫ్రెండ్స్ కి చెప్తున్నా, చాలా స్పైసీగా. అంటే మనకి కుష్కా బిర్యానీ ఎలా ఉంటుందో మన సైడ్, ఇది కుష్కా రైస్ లాగే ఉంటది. ఇక్కడ టొమాటోస్ తోటి వీళ్ళు టొమాటోస్, మీట్ అండ్ రైస్ టుగెదర్ కుక్ చేస్తారనమాట. డెఫినెట్ గా చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు 4 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నా శ్రీనగర్ కాల్ ఇండో అరేబియన్ మండీ హౌస్ కి వచ్చేసింది. కప్సా రైస్ తోటి చికెన్, మటన్, ఫిష్ ఏదైనా చెప్పండి, మీకు డెఫినెట్ గా కుష్కా ఫ్లేవర్ వస్తుంది. తిన్న తర్వాత మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేస్తారు. సో ఫస్ట్ మనకు ఫిష్ ఉంది. స్లోగా అలా ఒక వీల్ లాగా రొటేట్ చేద్దాం. నెక్స్ట్ చికెన్. చికెన్ చూడడానికి బాగా బల్కీగా అనిపిస్తుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ మటన్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. దేంతో స్టార్ట్ చేద్దాం? చికెన్. చికెన్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను, మయోనెస్. వీళ్ళ మయోనెస్ ఎంత బాగుంటుందంటే, సూప్ ఫస్ట్ లెవెల్ అయితే మయోనెస్ ఆ ఫస్ట్ లెవెల్ కి ఇంకా ఫస్ట్ లెవెల్ అనమాట. అలా చికెన్ తీసుకొని మంచిగా మనం బటర్ నాన్ అలాంటివి కర్రీలో అలా పెట్టేస్తాం కదా, దీన్ని అలా డిప్ చేసేసి బాగా, అంటే చికెన్ ఇంకా కనిపించద్దు, డిప్ చేసేసి అలా నోట్లో పెట్టేసుకుంటే లెట్ మీ ఈట్ ఫస్ట్ మంచిగా. సో అది ఆ క్రీమీ ఫ్లేవర్ ఉంటుంది తెలుసా దీంట్లో. వాళ్ళు ఏం మిక్స్ చేస్తారు ఏంటి అనేది సీక్రెట్ అనమాట. అది మనకి ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి రివీల్ చేయను. ఎంత బాగుంటుందంటే, నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, స్టూడెంట్స్ అందరు అలా వచ్చి మయోనీస్ కప్ 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 అంటే ఎన్ని కప్స్ అని ఇస్తారనమాట. దే విల్ నాట్ చార్జ్ ఎక్స్ట్రా మనీ ఫర్ మయోనీస్. ఇక్కడ హ్యాపీగా
2-3 కప్స్ తినేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఇక్కడ చూసాను. తినాలి డెఫినెట్ గా. మళ్ళీ ఇంకొక పీస్ తింటాం. చికెన్ కూడా చూడండి ఎంత మంచిగా కుక్ చేశారు, ఆ ప్రాసెస్ కూడా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మైనస్ అలా డిప్ చేసి మీరందరూ కూడా ఇలా అంటారు డెఫినెట్ గా. వచ్చి ఎమోజీస్ పెట్టండి కామెంట్ సెక్షన్ లో, డెఫినెట్ గా మీరు ఫీల్ అవుతారు. మర్చిపోకండి, డెఫినెట్ గా మీరు చికెన్ విత్ మయోనైస్ ని ట్రై చేయండి. సో ఇప్పుడు మై ఫేవరెట్ మీట్ మటన్. మటన్ అంటేనే నా ఫేస్ అలా స్మైల్ వస్తుంది, అంత ఇష్టం అనమాట నాకు. మటన్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే వితౌట్ మైనస్ ట్రై చేద్దాం. మటన్ గురించి నేను ఎప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాను, డోంట్ వరీ. అంత ఫ్రెష్ ఉంటుంది అనమాట ఇక్కడ. చూడండి అసలు ఆ లోపల ఆ మటన్ ఉన్న టెక్స్చర్ చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ఫ్రెష్ గా కుక్ చేశారంటే. ఆహా. ఇప్పుడు మైనస్ మొత్తం అలా డిప్ చేస్తాను, నా ఫింగర్స్ కూడా మొత్తం మైనస్ లో పెట్టేస్తాను నేను ఒక్కొక్కసారి. ఐఎమ్ గోయింగ్ టు హెవెన్ లిటరలీ. ఫుడ్ తింటుంటే డెఫినెట్ గా మీరు అందరూ ఇలా ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ మీద అంత అటెన్షన్ ఉంటే తప్ప మీరు తింటున్నది మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం ఎంజాయ్ చేస్తూనే తినాలి. ఇప్పుడు తిప్పేద్దాం ఫిష్ వైపు. ఎస్, సీ ఫుడ్ లవర్స్ అలా చూస్తుంటే మీకు అలా మౌత్ వాటరింగ్ అవుతుంటది. ఐ కెన్ అండర్స్టాండ్, మీరు కూడా నా అలాగ వచ్చి హ్యాపీగా తినండి. ఇప్పుడైతే నేను తింటూ మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. ఫిష్ అయితే ఏకదమ్ అబ్బా చూడడానికి. అసలు చూడండి, సీ ఫుడ్ అంటే చాలా మందికి బేసిక్గా నచ్చకపోవచ్చు, బట్ స్లోగా అలవాటు చేసుకోండి. ఫిష్ వాటర్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో ఫిష్ తింటే మనం కూడా అంత యాక్టివ్గా ఉంటామని నా ఫీలింగ్. ఓకే, మనకు అంత సైంటిఫికల్ గా తెలియదు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను మైనస్తో వెళ్ళిపోతాను డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఇది ఫినిష్ చేసేవారు నేను ఆగను. చూడండి ఆల్మోస్ట్ కప్ అయిపోయింది అప్పుడే, అంత బాగుంటుంది అనమాట. వన్ మోర్ పీస్. ఫిష్ అయితే ఎవరెవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ ఫిష్ ఎమోజీస్ పెట్టండి కామెంట్ సెక్షన్ లో, చూద్దాం ఎంతమంది ఫిష్ లవర్స్ ఉన్నారు, సీ ఫుడ్ లవర్స్ ఉన్నారు. అయిపోయింది ఆల్మోస్ట్, మైనస్ అయితే ఏం లేదు. సో మీట్ అయితే మనం టేస్ట్ చేసాం. ఇప్పుడు నా ఫేవరెట్, ఇందాక మా రాయలసీమ ఫ్రెండ్స్ కి చెప్పినట్టు ఫస్ట్ నేను కప్సా రైస్ ట్రై చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుంది అని. ఇక్కడ చూసారా మీరు క్లియర్ గా డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్. మావా నీకు అందరికీ ఒకటి చెప్తున్నా నేను, మండీకి వెళ్ళినా బిర్యానీకి వెళ్ళినా ఫ్రైడ్ ఆనియన్స్ ఈజ్ మ్యాండేటరీ. మీరు బిర్యానీ తీసుకున్న తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలా పైన వేసుకొని, మండీ రైస్ అయినా అలా పైన వేసుకొని తినండి. ప్రతి ఒక్క బైట్ లో మీకు ఫ్రైడ్ ఆనియన్ వెళ్ళాలి, అసలు ఏకదమ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఫస్ట్ మీకు మంచిగా అనిపించదు, స్లోగా మీకు ఆ ఫ్లేవర్, ఆ ఆనియన్స్ ని ఫ్రైడ్ చేసిన ప్రాసెస్ ఈ బిర్యానీలో రైస్ లో మిక్స్ అయి తింటే అసలు మ్యాజిక్ అయిపోతారు మీరైతే. ట్రై చేయండి ఒకసారి, మర్చిపోకండి. సో ఇప్పుడు మనం కప్సా రైస్ ని టేస్ట్ చేద్దాం. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, మనం కుష్కా రైస్ తిన్నప్పుడు మనకు టొమాటో ఫ్లేవర్ ఎలా తెలుస్తుందో, ఆ స్పైసెస్ ఎలా తెలుస్తుందో, అంత స్పైసీ ఉంటది కదా, ద సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది నాకు. మనకు ప్రాపర్ కుష్కా అయితే హైదరాబాద్ లో దొరకదు, బట్ కానీ 50-60% అయితే ఇది మ్యాచ్ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఇండో అరేబియన్ మండి శ్రీనగర్ కాలనీకి మాత్రమే రండి, ఒకసారి వచ్చి మీరు ఈ రైస్ తినండి. 4 డిస్ట్రిక్ట్స్ ఉన్న రాయలసీమలో ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. నేను ఒక రాయలసీమ ఆ మంచిగా నేను చెప్తున్నాను, తినండి, మీకు ఆ ఫీలింగ్ డెఫినెట్ గా వస్తుంది. నేను మళ్ళీ ఒక బైట్ చేద్దాం అనుకుంటున్నా. ఘాటు అలా వస్తుంది అనమాట, అంటే ఇంటెన్స్ స్పైసెస్ యూజ్ చేస్తారు వాళ్ళు, చాలా స్పైసీగా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఘాటు కూడా తెలియదు, మనం ఎంత అంటే మనం బేసిక్ అయినా స్పైసీ తింటాం. ఇప్పుడు మనం కప్సా రైస్ అయితే అయిపోయింది, మండీ రైస్ టేస్ట్ చేద్దాం. మండీ రైస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మా తమ్ముడు ఒక అబ్బాయి తీసుకొని వచ్చాడు అనమాట. తీసుకోక రాకముందు చాలా చెప్పాడు, మయోనైస్ ఉంటదన్నా, అన్నా అసలు సూప్ ఉంటదన్నా, నువ్వు మెల్ట్ అయిపోతావన్నా, అది ఇదని చెప్పాడు. నేను
నాకు బేసిక్ ఎవరైనా అలా ఎక్కువ హైప్ ఇస్తే నేను నమ్మను అనమాట. బట్ వచ్చాక తిన్నాక మామూలుగా అనిపించలే. ఈ మండి రైస్ కూడా ఎంత బాగుంటుందంటే ఆ గీ ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది. గీ ఎక్కువ కనిపించదు కానీ గీ ఫ్లేవర్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, రైస్ కుక్ చేసిన ప్రాసెస్ అంటే మంచిగా సాఫ్ట్ గా, మరీ డ్రై కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా మోడరేట్ లెవెల్లో వాళ్ళు కుక్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇది కూడా చూద్దాం ఒకసారి. దీన్ని ఎలా తిందామంటే చికెన్ కొంచెం తీసుకుందాం, ఎందుకంటే అంత స్పైసీ ఉండదు కాబట్టి చికెన్ తోటి ఒకసారి ట్రై చేద్దాం. ఎక్సలెంట్ అసలు. మీరు అనుకుంటారు ఏదో వీడియో కోసం చెప్తున్నాను అని. నో, నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ వన్. నాకు టేస్ట్ నచ్చాక నేను ఆ రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాం, అంతేగాని దేన్ని ప్రమోట్ చేయట్లేదు. మీరు వచ్చి తినండి, బాగలేకపోతే నాకు మెసేజ్, ఐ మీన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాగుండే మాత్రం డెఫినెట్ గా వేరే వాళ్ళకి ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. మేము పెట్టిన ప్రతి ఫుడ్ కూడా నేను ఒక 2-3 టైమ్స్ తిన్న తర్వాతనే, ఈవెన్ మా కెమెరామ్యాన్ కూడా చాలా సార్లు నేను ఇంత హైప్ ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత ఈ ఆల్సో సెట్ అవునన్నా మంచిగా ఉంది అది ఇది అని అన్నాడు. ట్రై చేయండి. ఈ లొకేషన్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే నెక్స్ట్ గెలేరియా మాల్ ఉంటుంది పంజాగుట్ట, దాని పక్కన ఒక చిన్న రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 అంటే టువర్డ్స్ యూసఫ్ కూడా అనుకోవచ్చు. అలా వెళ్లే రూట్ లోనే మనకు శ్రీనగర్ కాలనీలో రైట్ సైడ్ మీకు ఇండో అరేబియన్ మండీ హౌస్ అనేది కనిపిస్తుంది. అక్కడ హ్యాపీగా వచ్చేసండి. వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ దగ్గర ఉన్న వర్కర్స్, ఓనర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు అలా లోపలికి వస్తే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత హ్యాపీగా ఫుడ్ తినేసి నా ఛానల్ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో నాకు కన్వే చేయండి. చలో, బాయ్ బాయ్.